హాయ్ కాష్ ఈడ పక్కనే పెడతాడు. హాయ్ కాష్, ఆల్రెడీ ముందు వీడియోస్ పెట్టాను. అందరూ మీరు సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సపోర్ట్ వల్లే నీకు మంచి మంచి వీడియోలు చేస్తున్నాను. అలాగే మీ సజెషన్ ఏదైనా చెప్పాలంటే ఒక కామెంట్స్ లోనే పెట్టండి, దాన్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ కామెంట్ సెక్షన్ లో పెట్టారనుకో, మీ సైడ్ నుంచి సజెషన్ కూడా నాకు కావాలి, పలానా ఏం చేయాలా ఏంటి చెప్తే నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను నెక్స్ట్ వీడియోల నుంచి. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాగే ముందు తీసుకెళ్ళాలి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ గైస్, చూడండి గైస్, ఇది నా బండి. ఎలాగుందో బండి ఎలాగుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. ఓకేనా, బండి అయితే చాలా బాగా వెళ్తుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. మళ్ళీ తర్వాత చాలా సింపుల్గా ఉంది, ఇక చాలా చాలా బాగుంది, స్మూత్గా వెళ్తుంది బండి అయితే, సూపర్గా ఉంది. అయితే నాకు చాలా చాలా నచ్చింది. హైట్ కూడా చాలా బాగా వచ్చింది, హైట్ చాలా బాగా వచ్చింది. కొంచెం చూడటానికి కూడా చాలా ఇదిగా ఉంది, చాలా బాగుంది. అలాగే ఈ బండి చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది బండి అయితే. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అదిగో పెట్రోల్ బంక్ అక్కడ వచ్చేసాము, ఆల్రెడీ పెట్రోల్ బంక్ వెళ్ళాలి ఇప్పుడు. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ వేయించాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. ఫుల్ ట్యాంక్ అయితే వేస్తాను, ఇదంతా ఫుల్ ట్యాంక్. ప్రస్తుతానికి అయితే ఈ బండి అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే చాలా స్మూత్గా వెళ్తుంది బండి, బాగుంది కూడా. ఏడన్నా వెళ్ళిపోదామే, ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకు పలే సరే అయితే నేను ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను, వాళ్ళతో ప్రాంక్ చేశాను. నేను ఒకసారి చూస్తాను, ట్రై చేస్తాను, ఏమంటారో దాన్ని బట్టి. ఎలాగ బండి కొన్ని తర్వాత పార్టీ ఇవ్వకపోతే ఎలాగండి గైస్, ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నేను ప్రాంక్ చేస్తాను, చూడండి గైస్. వాళ్ళు కూడా తెలియదు ప్రాంక్ చేస్తానని. ఇదే ఫస్ట్ బండి కొన్నావు, ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. పార్టీ ఇవ్వాలా? పార్టీ ఇస్తే మీకు ఓకేనా? నీకు ఓకేనా? ఇదిగో ఇదే పార్టీ, ఇదిగో నీకు పార్టీ అయిపోయింది. ఎవరా ఏంట్రా మరి, ఏం పార్టీ ఇవ్వాలరా? అదే ఏంటండి, టిఫిన్ చేయడానికి వచ్చారా? లేదండి, టెన్నిస్ ఆడడానికి వచ్చాను. ట్రాఫిక్ రాప్ వస్తుంటే వెయిటింగ్. తీసుకెళ్దాం. పార్టీ ఇవ్వకుండా మరి అలాగే ఉంటుంది. పార్టీ మరి పార్టీ ఇచ్చింది అక్కడ నీకు సరిపోతేట్రా? ఏ హోటల్కి వెళ్తారు మీరు? సరే అయితే నేను ఒకటి అనుకున్నాను, అది ఎప్పుడు వెళ్ళలేదు. మీతో పాటు కూడా నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీకు అది ఫస్ట్ టైం మీకు కూడా చూపిస్తాను. నేను కూడా టేస్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. ఒకసారి మీ అందరితో పాటు నేను కూడా కలిసి భోజనం చేద్దాం, ఎలాగొందో నేను మీకు చెప్తాను. తర్వాత పదా గైస్, ఆల్రెడీ ఇక్కడ పైకి అయితే ఇక్కడ పెట్టేశాను, పార్కింగ్ అయితే పెట్టేశాను. ప్రస్తుతానికి అయితే హోటల్కి అయితే వచ్చాము. ఇదిగో గైస్, హోటల్ అయితే ఇది హోటల్ అయితే ఇది పద్మావతి రెస్టారెంట్ అంట. నేను ఇదే ఫస్ట్ టైము. స్టీల్ డబ్బా బిర్యానీ
చూడాలి, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీ రివ్యూ అయితే మీకు ఇస్తాను. జెన్యున్గా నేను చెప్తాను, బాగుందా లేదా జెన్యున్గా చెప్తాను. బాగుందంటే బాగుందని చెప్పేస్తాను, బాగోలేదంటే బాగోలేదని చెప్పేస్తాను. ఓపెన్గా చెప్పేస్తాను. నాకు అలాంటివి ఏం లేదు, ఓపెన్గా చెప్పేస్తాను. టేస్ట్ ఎలా ఉందో మీకు ఒకసారి చూసి మీకు చెప్తాను, బాగుందా లేదని చెప్తాను. మీరేం తింటారా? ఏం తింటారు చెప్పండి. ఏదో చూడండి, మీరు ఒకసారి చెక్ చేయండి. చూడండి, స్టార్టర్స్ చెప్పాలి. వద్దా స్టార్టర్స్ తింటారా? చూస్తున్నారు ఏం తింటారని లిస్ట్లో చూస్తున్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఆర్డర్ చెప్తాను. వాళ్ళు ఏం చెప్పిన నేను కూడా అది తినేస్తాను. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. రివ్యూ అయితే ఇస్తాను మీకు. నేను ఓపెన్గా చెప్తాను, బాగుందంటే బాగుంది అంటాను, బాగోలేదంటే బాగోలేదని చెప్పేస్తాను. ఎవరేమనుకున్నా నాకే పర్వాలేదు. బాగుంది అంటే కంపల్సరీ ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీకు తర్వాత లాస్ట్లో చెప్తాను ఎలా ఉందని మీకు చెప్తాను. రివ్యూ అయితే లాస్ట్లో చెప్తాను, ఓకేనా గైస్? ఐటమ్స్ వచ్చిన తర్వాత మీకు అన్ని చూపిస్తాను. అప్పుడు లాస్ట్లో టేస్ట్ ఎలా ఉందని మీకు రివ్యూ ఇస్తాను, ఓకేనా? చాలా బాగుంది గైస్, ఇది అబౌలి ఫిష్, ఇది చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఇక ఐటమ్స్ రాలేదు, వస్తుంది. అది కూడా రివ్యూ చెప్తాను, ఎలా ఉందో చెప్తాను. ఇది రాకన్ చికెన్, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను గైస్. చాలా బాగుంది గైస్, సూపర్గా ఉంది. ఇదైతే బాగుంది. ఎలా ఉంది టేస్ట్? స్వీట్గా స్పైసీగా వస్తుంది అనుకున్నాం, కానీ స్వీట్గా వచ్చింది. స్పైసీగా ఉన్నా బాగుంటుంది, ఇలా ఉన్నా బాగుంటుంది. ఓకే, మొత్తానికి మీకు నచ్చింది అయితే మీ ఇద్దరికి? ఓకే. బిర్యానీ కూడా చెప్పాను. ఇది కన్మీ బిర్యానీ. ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను గైస్. బాగుంది, చాలా బాగుంది గైస్, సూపర్గా ఉంది. అయితే నాకు నచ్చింది, బాగుంది. ఇది కల్మీ బిర్యానీ. ఇంకా జాయింట్ బిర్యానీ కూడా ఉంది, ఆ తర్వాత టేస్ట్ చేస్తాను. గైస్ ఇది చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ ఎలా ఉందని మీకు చెప్తాను గైస్, ఓకేనా? బాగుంది గైస్, చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ మేము ఏదైతే ఐటమ్స్ చెప్పామో అన్నీ బాగున్నాయి గైస్. నేను ఎప్పుడైనా రావాలనుకుంటే నేను ఇక్కడికి వస్తాను, ఎందుకంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకేనా గైస్? యాక్చువల్గా ఇక్కడ ఎందుకు రావాల్సి వస్తుందంటే ఒక యూట్యూబర్ చెప్పడం జరిగింది, ఇక్కడ చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళండి అని చెప్పారు. అందువల్ల సరే అనేసి బండి కొత్త బైక్ తీసుకున్నాను కదా. ఎలాగ మా ఫ్రెండ్స్ మా టీం వాళ్ళు ఎలాగ పార్టీ ఇవ్వాలి కదా. పార్టీ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది కైసే? ఒక పార్టీ ఇస్తేనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. అందువల్ల ఒక యూట్యూబర్ చెప్పడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఐటమ్స్ కూడా అన్ని ఏవేవి ఐటమ్స్ చెప్పానో మొత్తం అన్ని చాలా బాగుంది గైస్, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే రండి, చాలా బాగుంది. అలాగే ఎవరైనా పాత వీడియో చూడకపోతే ఒకసారి చూడండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోతో హెల్పింగ్ను మన తర్వాత లైఫ్ స్టైల్ కూడా వీడియోస్ వస్తాయి, చూడండి గైస్. ఇక తర్వాత అప్డేట్ ఇస్తాను, ఓకేనా గైస్? ఇప్పుడు తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు బిల్ ఎంత వస్తుందో చూడాలి, కానీ నేను చూడలేదు ఎంత వస్తుందో చూడాలి. 4 ఐటమ్స్ తీసుకున్నాను.
ఎంత వచ్చిందో చూడాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ₹1320 గైస్. ఆల్రెడీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు 1320 వచ్చింది గైస్. మళ్ళీ ఇది చూస్తే 1320 ఉంది. ఇది ఇలాగ వస్తుంది రేటు. ఇది నాకు షాక్ లా ఉంది గైస్. అక్కడ 1320 పెట్రోల్ బంకు, మళ్ళీ ఇది మళ్ళీ పుట్టితేరు కూడా 1320 ఉంది. నాకేంటి అర్థం కావట్లేదు. చాలా లక్క వస్తున్నాయేమో తెలియట్లేదు గైస్. 1320 వచ్చింది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కూడా 1320 వచ్చింది గైస్. ఓలే గైస్, ఏదో నా లక్ ఏమో ఏటో తెలియదు గైస్. లక్ మీద వచ్చినట్టుంది. కానీ పార్టీ ఇవ్వడం అయితే మా వాళ్ళకి అడుగుతాను, ఏమనిపిస్తుందో అడుగుతాను ఒకసారి. కిరణ్ ఎలాగుంది టేస్ట్? ఎలాగుంది టేస్ట్ అయితే? చాలా బాగుంది. నచ్చిందా? 4 ఐటమ్స్ కూడా నచ్చిందా? రీజనబుల్ ప్రైస్ కూడా, తక్కువ రేట్ కూడా చాలా పర్లేదు. 290, 280 కాదు, ఇందాక పెట్రోల్ సేమ్ అలాగే వచ్చింది. ఇందాక 1321 అక్కడ వచ్చింది, 1320 వచ్చింది. సేమ్ ఏమో మరి ఇంకేం చెప్పుకుంటే అది కూడా 13 వస్తుంది అన్నారు కదా. ఓకే దేవా, ఎలాగుంది టేస్ట్? 4 ఐటమ్స్ ఎలాగుంది టేస్ట్? 4 ఐటమ్స్ తిన్నా కదా, బాగుందా? హ్యాపీనా? పార్టీ అయితే మీకు తీరిపోయింది, మీకు హ్యాపీనా? నీకు ఏటుంది? మీరే వాళ్ళు పార్టీ ఇవ్వడం అయితే అయిపోయింది. ఓకే అయితే ఓకే గైస్, బిల్ పే చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను గైస్. భోజనం అయితే చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్. చాలా బాగుంది ఫుడ్ అయితే, చాలా బాగుంది. ఏ ఐటమ్ చెప్పినా కూడా చాలా బాగుంది. మేము ఆల్రెడీ ఏమేమి ఐటమ్స్ చెప్పామో అదంతా చాలా బాగుంది. అలాగే నేను స్టార్టింగ్ లో అడగానే, అదే వాళ్ళు భోజనం తెచ్చినప్పుడు అయితే అడిగాను, ఇదేంటి పిన్తో తేలేదేంటి, పిన్తో తెస్తారు కదా అంటే వాళ్ళు అన్నారు పిన్తో పెట్టామండి, మామూలుగా పార్సల్కి అయితే పిన్తో ఇస్తామండి అంటే బాక్స్తో ఇస్తాము అన్నారు. అవునా అనేసి అన్నాను. అది పిన్ కోసం అని నేను ఇక్కడికి వచ్చేసాను. ఎలా ఉంటుందో ఏంటో అనేసి నేను అలాగే అనుకున్నాను. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను జెన్యూన్ గా రివ్యూ ఇస్తున్నాను. చాలా బాగుంది ఫుడ్ అయితే, ఇది మాత్రం 100% చెప్తున్నాను. ఓకేనా గైస్? ఓకే, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ గైస్.